నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. 71వ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు వెళుతున్న సిద్దిపేట జిల్లా మహిళా కబడ్డీ సభ్యులకు కబడ్డీ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎన్సి సంతోష్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా కబడ్డీ జట్టుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కన్నా యాదవ్, టీపీటీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ సౌజన్యంతో ఏకరూప దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్సి సంతోష్ కన్నా యాదవ్ మరియు రాజేష్లను శాలువాతో సత్కరించారు. ఎన్సి సంతోష్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరపున మహిళా కబడ్డీ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సిద్దిపేట మహిళా కబడ్డీ సభ్యులు రాణించి విజయం సాధించి కప్ తీసుకురావాల్సిందిగా కబడ్డీ క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్, జాయింట్ సెక్రటరీ మహేష్, కార్యవర్గ సభ్యులు సంపత్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, దోమకొండ సతీష్, ఉత్తనూరి సంపత్, మల్లేశం కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సహాయ సహకారం ఇప్పటికే ఉన్నారు. ఎంత బ్యాడ్ మొత్తం కంటిన్యూ పనిచేస్తావు కాబట్టి అది పోతుంది కావాలన్నాడు పోతుంది. జై కబడ్డీ, జై కబడ్డీ, జై కబడ్డీ, జై కబడ్డీ, జై కబడ్డీ. కమ్ బెటర్, రైట్ హ్యాండ్ బెటర్. టీమ్ చాలా స్ట్రాంగ్ ఉందన్న. సూపరమ్మా, ఆల్ ది బెస్ట్. మంచి ట్రైనింగ్ లో బయట రావాలి. సో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 71వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ కాంపిటీషన్ ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 10 వరకు జరగబోతుంది. ఈ సందర్భంగా మా సిద్దిపేట కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ కేటగిరీలో 75 kgs క్రైటీరియాతోని ఇక్కడ మహిళా టీం ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో ఈ సందర్భంగా గత వారం రోజుల నుంచి కూడా మా సిద్దిపేట కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి క్యాంప్ నిర్వహించి ఈ టోర్నీకి సిద్ధమయ్యే విధంగా మాకు సహకారాన్ని అందించిన మా కన్నా యాదవ్ గారు, ఎందుకంటే కన్నా యాదవ్ గారు ప్రతినిత్యం కూడా స్పోర్ట్స్కి తన వంతు సహకారం చేయడానికి ప్రతినిత్యం కూడా ముందు ఉంటారు. సో వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా ఇంకో మిత్రుడు మా రాజేష్ గారు, సిద్దిపేట ప్రైవేట్ పీఈటీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, తను కూడా వీరందరికీ కూడా తన వంతు సహకారం అందించినందుకు వీరందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఐయుఎఫ్ జిల్లా అధ్యక్షులు నేతి శ్రీరన్న గారు, అలాగే పట్టణ అధ్యక్షులు కైలాస ప్రభాకర్ అన్న గారు, మా అడ్వైజర్ జిల్లా అడ్వైజర్ సతీష్ గారు, దోమకొండ సతీష్ గారు, వారు కూడా ముందరకు వచ్చి ఈ మహిళా టీంకి అలాగే మా అసోసియేషన్కి సహాయం అందించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే
ఈ 4 రోజుల్లో కూడా రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కాంపిటీషన్స్లో సెలక్షన్లో మనం జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా అసోసియేషన్ తరపున ఎటువంటి సహకారం కావాలన్నా మేము ఖచ్చితంగా ముందుంటామని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ శివకుమార్ గారిని కూడా మా జనరల్ సెక్రటరీ సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ శివకుమార్ గారిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రతి కాంపిటీషన్ ప్రైవేటే కావచ్చు, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే కావచ్చు, పిల్లలకి ఏ విధంగా సహాయం చేయాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సౌకర్యాలను ఏర్పరుస్తూ కబడ్డీని ముందు తీసుకెళ్తున్న మా శివకుమార్కి నిజంగా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వాళ్ళందరికీ కూడా మరొకసారి మహిళా టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.